యోహాను ఎలాగున్నారు? మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఎవరు మండుతారు? దేవుని ఆత్మ నీలో ఉండాలి. ఆత్మను ఆర్పకుడి. నీలో ఆత్మదీపం వెలుగుతూ ఉండాలి. నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉండాలి. ఆత్మచేత నడిపించబడాలి. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం ఐదు విషయాలు నేను చెప్పిన తర్వాత మీరు పరిశీలన చేసుకోండి. పాపము మీలో ఉంటే మీరు ఆత్మచేత ఆత్మ విషయంలో చల్లారిపోయిన వాళ్ళు అవుతారు. నెంబర్ 1 పాయింట్. రైట్. పాపం మీలో లేదు. ప్రార్థన చేయలేదు అనుకోండి, ప్రార్థన చేయకపోతే ఏమైపోతారు? చల్లబడిపోతారు. ఆత్మలో ఎలాగుంటారు? చల్లారిపోతారు. అంటే పాపం చేస్తే ఆత్మలో చల్లారారు, ప్రార్థన చేయకపోతే కూడా, అంటే అది ఎంత పాపమో ఇది అంతే పాపం. అవునా కాదా? దానివల్ల మీరు నిలువెచ్చని స్థితిలో లేదా ఆరిపోయిన స్థితిలో, ఆత్మలో ఆరిపోయిన స్థితిలో ఉంటే ప్రార్థన చేయకపోతే కూడా మీరు ఆరిపోయిన స్థితిలోనే ఉంటారు. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే మీరు ఆత్మీయంగా చెప్పండి చల్లబడిన స్థితిలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే సమయలు అంటాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా అది నాకు దూరమగును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు నేను బోధిస్తాను. మొదటి సమయంలో 12:23 ఈ మాట ఉంటుంది. ప్రార్థన చేయకపోవడం వలన మనలో ఉండే మంట చల్లారుతుంది. హల్లెలూయా. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, నా వైపు చూడండి, శ్రద్ధగా వినండి. రొటీన్ లైఫ్లో రోజులో ఒక్కసారి కూడా మేము ప్రార్థన చేయము అనుకున్న వాళ్ళు, నేను చెప్పను, మీరు అంచనా వేసుకోండి. మీరు ఆత్మలో చెప్పండి, ఆత్మలు ఎలాగున్నారు? చల్లారిపోయిన వారిగా ఉన్నారు. మీరు మండడం లేదు. యోహాను ఎలాగున్నాడు? మండుచు ప్రకాశించు దీపం వలె ఉన్నాడు. ఈరోజు దేవుడు ఈ భూమి మీద మనకు ఆయుష్కాలం ఇచ్చాడు. ఈరోజు ఈ భూమి మీద దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఆయన సన్నిధిలో ఆయన సముఖమందు ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని మహిమపరచడానికి, ఆయన్ని ప్రకటించడానికి దేవుడు ఈరోజు మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. నా మట్టుకు నేనైతే, మీలో చాలామంది అలాంటి వాళ్ళే, దేవుడు నాకు ఇచ్చిన క్షమాభిక్ష. దేవుడు ఈరోజు నేను ఇక్కడ నిలబడి కొంత మాట్లాడుతున్నాను, కొన్ని రోజులు మీ మధ్య సంచరిస్తున్నానంటే ఇది నన్ను బట్టి కాదు, దేవుడు నాకు ఇచ్చిన క్షమాభిక్ష. నాకు ఆయుష్కాలాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు నన్ను బ్రతికించాడు, నాలో ఆత్మదీపాన్ని ఉంచాడు. ఈ ఆత్మ ఎలా ఉండాలంటే నాలో మండుచూ ఉండాలి, ప్రకాశించాలి, వెలుగుతూ ఉండాలి. నేను మండుతూ అనేక మందిని మండించాలి, నేను వెలుగుతూ అనేక మందిని వెలిగించాలి, నేను ప్రకాశిస్తూ అనేక మందికి ఆ యొక్క వెలుగునివ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీలో ఆత్మ దేవుడు ఎందుకు ఉంచాడంటే సంఘంలో కలుపు మొక్కలాగా ఉండడానికి కాదు. యెహోవా మందిరంలో నాటబడి ఆయన ఆవరణంలో వర్ధిల్లాలి నువ్వు. దేవుడు చక్కని శ్రేష్టమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, సంపదనిచ్చాడు, గృహాన్ని ఇచ్చాడు, వస్త్రనిచ్చాడు, అందాన్ని ఇచ్చాడు, చదువునిచ్చాడు, హోదానిచ్చాడు, ఉద్యోగాన్నిచ్చాడు, సంపదనిచ్చాడు. సమస్తం దేవుడు నీకు అనుగ్రహిస్తే దేవుని కోసం నువ్వు ఎలాగున్నావు? దేవుని ఆత్మ నీలో పనిచేస్తుందా? నువ్వు దేవుని కోసం ఎక్కడైనా స్టాండ్ తీసుకున్నావా? దేవుణ్ణి ఎక్కడైనా మహిమపరిచే వ్యక్తిగా ఉన్నావా? దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉన్నావా? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దినములో ఒక్కసారి కూడా ప్రార్థన చేయకోకుండా ప్రారంభించి ఒక్కసారి కూడా ప్రార్థన చేయకోకుండా నీ రొటీన్ అన్నీ చేసుకుని దేవునితో మాత్రం రిలేషన్ లేకోకుండా ఉంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తారు. యెహోవా మందిరంలో నాటబడిన వారై ఆయన ఆవరణంలో వర్ధిల్లుతారు. నువ్వు నాటబడిన వ్యక్తిగా ఉన్నావా? కలుపు మొక్కలాగా ఉన్నావా? నువ్వు దేవునికి ఉపయోగకరంగా ఉన్నావా? ఉపయోగం లేని కలుపు మొక్క వలె ఉన్నావా? దేవుని సంఘంలో నువ్వు ఎలాగున్నావు? నువ్వు ఆత్మచేత నింపబడుతున్నావా? ఆత్మచేత రేపబడుతున్నావా? నులివెచ్చని స్థితిలో ఉన్నావా? మండుచున్న స్థితిలో ఉన్నావా? ఆరిపోయిన స్థితిలో ఉన్నావా? యోహాను గురించి దేవుడు మాట్లాడుతున్నారు. అతను మండుచు ప్రకాశించున్న దీపములే ఉన్నాడు. హల్లెలూయా. దగ్గర చెప్పండి. దేవుడు స్వరాన్ని ఇచ్చాడండి, శక్తిని ఇచ్చాడండి. నేను చెప్పాను మొన్న, బలహీనంగా ఉంటే ఎలాగుంటుందో నాకు చూపించాడు దేవుడు. అంత బలం ఇచ్చాడంటే దేవుడి కోసం నిలబడాలి, పరిగెత్తాలి, ప్రకాశించాలి. హల్లెలూయా. సో ప్రార్థన చేయకపోతే వినండి, ప్రార్థన అనేది చెప్పండి, ప్రార్థన అనేది ఒక జనరేటర్ రూమ్ లాంటిది. ప్రార్థనలో నూతన శక్తిని దేవుడు మనకిస్తాడు. ప్రార్థనలో నూతన అభిషేకాన్ని ఇస్తాడు. ప్రార్థనలో నూతన ఆలోచనలు ఇస్తాడు. ప్రార్థనలో నూతన తలంపునిస్తాడు.
ప్రార్థనలో దేవుని యొక్క నడిపింపునిస్తాడు. ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు వినండి, ప్రార్థన చేస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. తెలియకోకుండానే దేవుడు మీకు కొత్త కొత్త ఆలోచనలు చెప్తాడు.